ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు. ప్రతి సంవత్సరము కూడా స్కూళ్ళల్లో, ప్రభుత్వ బడులలో ఏవైనా ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కావాలన్నా, పిల్లలకు కావాల్సినటువంటి పరికరాలైనా, టీచర్లకు ఇంకా అత్యుత్తమైనటువంటి బోధనకు ఉపయోగపడేటువంటి పరికరాలు కావాలన్నా, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క నడవడికను తెలుసుకోవాలనేటువంటి సదుద్దేశంతో గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి అయినటువంటి మా నారా లోకేష్ అన్న గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత అనేక ప్రభుత్వ బడులలో టీచర్స్ అదేవిధంగా పేరెంట్స్ కూడా కలిసి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, ఉపాధ్యాయులను ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ముందుకు పోతున్నది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఒకవైపు, ఉపాధ్యాయులు ఒకవైపు కూడా తెలియజేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పిల్లలు కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పిల్లలలో ఒక నమ్మకం ఏర్పడింది. విద్య చదువుకుంటే ఒక మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని రావడమే కాకుండా ఈనాటి బాలలే రేపటి పౌరులుగా మేము తీర్చిదిద్దబడతామనేటువంటి ఆలోచనతో పిల్లల్లో కూడా మంచి సత్ప్రవర్తన రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పిల్లలు మరింత ఉన్నతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో తల్లికి వందనం పేరు పైన మరి కూటమి ప్రభుత్వం ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు అందించడం జరిగింది. మరి 22, 23, 24 ఈ 3 రోజుల పాటు కూడా తల్లికి వందనం కూటమి ప్రభుత్వం వేస్తుంది. ఇంకా ఎవరైనా అనర్హులుగా మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా అర్హత సాధించడానికి గవర్నమెంట్ కూడా అనేకమైనటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఆ విడుదల చేసినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా తల్లికి వందనం చేపట్టేందుకు సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ అనంతపురం నగరంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా స్థానిక బడులలో అన్ని అవకాశాలు, అన్ని పరికరాలు ఏర్పాటు చేయడానికి ఆయన కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఓవైపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొనదెల పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ బడులలో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని ఘన విజయం జయప్రదం చేసుకునేందుకు పిల్లల కళ్ళల్లో, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూసేదానికి ఈ వేడుక పండుగ లాగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా.